అందరికీ శనార్థులు. ఇగో ఇయ్యాల కూడా బరాబర్ టైంకి మంచి మంచి ముచ్చట్లతో నచ్చిన గవన్నీ మీకు చూడాలని ఉన్నది కదా. మరి చూద్దామా, ఇంకెందుకు ఆలస్యం, ముందుగాల హెడ్లైన్. సీఎం సార్ మెడల గోల్డ్ మెడల్, ఏడాది పరీక్షల మస్తు మార్కులు, జోర్ మీద నడుస్తున్న మహానాడు, ఏం జరిగిందో చూపిస్తాం రెండో నాడు. ఇక చిల్లర బాధకు ఉండదు చింత, అవ్వ టికెట్ పడుతుంది పయ్య కింద. పెద్దన్న పెద్ద బిడ్డకిస్తాడట ఎదురు కట్నం, ఏమిచ్చి తీర్చుకుంటాడు ఇంతకన్నా రుణం. చీకటి రాజకీయాలు తెలియని సత్తి. మన్మోహన్ సింగ్ సార్ ఏమో మీటింగ్ పెట్టి మోడీ సార్ నువ్వు ఫొట్టు తిట్టిందక్క, మళ్ళీ మోడీ సార్ ఇంటికి పోయే సాదాగొచ్చిండు. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టిండ్రి. ఇక నోళ్ళు తెరువుండ్రి. ఇగో నేను మీకు చక్కెర పోస్తున్నా. అబ్బా నోరు తీపి చేసుకున్నారా? ఇక ఈయనండ్రి, మీకు తీయని ముచ్చట చెప్తున్నా. మన కేసీఆర్ సారు పరీక్షల డిస్టింక్షన్ కాదు ఫస్ట్ ర్యాంక్. దీనికన్నా గొప్పదేం లేదా? గోల్డ్ మెడల్ కొట్టిండు వరుసగా ఒకటి 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 అన్ని కేటగిరీలలో ఫస్ట్ అండ్ బెస్ట్ ర్యాంక్ తో కేసీఆర్ సార్ సాధించిన ప్రభంజనం. అసలు ఏ పరీక్షల పాస్ అయిండు? అసలు సార్కే పరీక్ష పెట్టేంత దమ్ము ధైర్యం ఎవరికున్నది అని అనుకుంటురా? 10వ తరగతి 12వ తరగతి ఎంసెట్ ఆ సెట్ ఈ సెట్ పరీక్షల పాస్ ఫెయిల్ తెలిసింది కదా. ఇక గట్లనే ఈ ఏడాదికి మన సర్కార్ పాస్ ఫెయిల్ కూడా తెలిసింది. 3 సబ్జెక్టులలో 100కి 90కి మీదనే మార్కులతోని ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. అగో ఈ రాష్ట్రంలో సీఎం సార్కు పరీక్ష పెట్టి మార్కులేసే దమ్ము ధైర్యం ఇవ్వకుందని నెత్తంతా గోక్కోకుండ్రి. నమస్తే తెలంగాణ పేపర్ వాళ్ళు పరీక్ష పెట్టి పబ్లిక్తోని మార్కులు వేయించిండ్రు. రాష్ట్రంలో 4 కోట్ల మంది ఉంటే దగ్గర 57,000 మందిని సర్కారు ఏలువాడి ఎట్లున్నదని అడిగినరంట. ఇక అట్లా అడగంగానే 100కి 90 మంది సూపర్ అని సపోర్ట్లు కొడితే 6గురికి నచ్చలేదంట, 4గురికి ఇసొంటివి మాకేం ఎరకలేదు అన్నారట. సరే మరి సీఎం సార్ మంచిగా పనిచేస్తున్నాడా అని ఇంకో ప్రశ్న అడిగితే 100కి 91 మంది సూపరు డూపర్ అనుకుంటా షీటీలు కొడితే 5గురికి నచ్చలే, 3 మాకేం తెలియదు అన్నారట. పోని ఆంధ్ర సీఎంతో పోల్చితే ఏమనిపిస్తున్నది అని అడిగితే 93 మంది కేసీఆర్ సార్ కచ్చి అన్నారంట, 7గురికి తేడాగా అనిపిస్తలేదంట. ఇది ఇట్లున్నదా? ఈ సర్వేని చూసి అంత డబ్బా కొట్టుకుంటున్నాడు, ఆయన పరీక్ష పెట్టుకొని ఆయనే మార్కులు వేసుకున్నాడు ఏంది అని చేయి గుర్తోళ్ళు గరమవుతున్నారు. కానీ ఎన్నాడన్నా బిజిలీ బాబా కిరణాలో, పెద్దలు జానారెడ్డి సారో, 5 అడుగుల బుల్లెట్ పొన్నాల సారో ఇట్లా పరీక్ష పెట్టించుకున్నారా, మార్కు లేపించుకున్నారా? సీఎం సారు మీ పాలన నచ్చనిగా 10 మంది 7:30 దొరకవచ్చి వాళ్ళకేం కావాలనో అరుచుకోండి సారు. ఇక మల్లె తాపకు పరీక్ష పెట్టుకుంటే 100కి 100 మార్కులు వచ్చుడు. తెలుగుదేశం వల్ల మహానాడు మీటింగు మస్తు నడుస్తుంది. 3 రోజులు పండుగ చేసి 30 ఏళ్ళ అధికారంలో ఎట్లుండాలో ప్లాన్లు, స్కెచ్లు, తీర్మానాలు అన్నీ చేసుకుంటున్నారు కదా చంద్రల్ సార్ వాళ్ళు. ఇక అందులో పెద్ద ఎన్టీఆర్ సార్ పుట్టినరోజు కూడా అయినందుకు మహానాడులా నందమూరి వారి నారావార్లకు పండగే అయింది. మరి రెండో దినం నాడు మహానాడులో ఏం ముచ్చట్లు నడిచినాయో ఓ నజరేద్దాం పండ్రి. వద్దు ఇలా సంధి పొద్దుమంగింది దాకా పచ్చ పండుగ జోరుగానే జరిగింది. కానీ మన తీర్మానాలకు అక్కడికి వచ్చి అసలు ముచ్చట్లు కొన్ని ఉన్నాయిలా. మొదలు మన మోత్కుపల్లి సార్ మాట్లాడింది ఇందాం. సార్ ఏదో నన్ను గవర్నర్ చేస్తున్నారట, ఇదే లాస్ట్ అని అందరూ అంటున్నారు. సార్ నేను ఎక్కడ పోయినా గవర్నర్ అని నన్ను పిలుస్తున్నారు సార్. ఇది దాచుకున్నా దాగేది కాదు. వారే వా మోత్కుపల్లి సార్ గట్టోడేరు. మహానాట్లనే మనసులున్నది అందరు ముంగట ఎలా పెట్టిండు. పార్టీకి మోత్కుపల్లి సార్ చేస్తున్న సేవలకు తప్పకుండా గవర్నర్ పదవి ఇస్తాడు కేంద్రాల సారు. అంతేగా సారు? ఒకటే బాధ, మీరు గవర్నర్ అయిపోతే మాకు ఇక్కడ అరిసేవాళ్ళు ఉండరని. వద్దులే, నువ్వు 3 గంటలు మళ్ళీ వెళ్ళిపోతావు, లేకపోతే ప్రాబ్లం వస్తుంది, కూర్చోండి మీరు. ఓర్ని చంద్రాల సార్ కూడా డైరెక్ట్గానే చెప్పిండు కదా గవర్నర్ కోలు రాదని. ఓహో, అరుస్తందుకు పనికొస్తాడని పదవులు ఇస్తారా? మంచి గుర్తింపే ఇచ్చినావు సారు. ఇన్నావుగా మోత్కుపల్లి సారు, ఇక పోయి కూసపో. ఇక ఎంకషీర్ ఎర్రబెల్లి సారు అగో మైకు వట్టుడే టీఆర్ఎస్ మీద పడ్డాడు. అమ్మా దయాకర్ అన్న దంచిన స్పీచ్ని చంద్రాల సార్ కూడా జోష్ వచ్చింది రో.
ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 1 ఎకరా కూడా ఎవరు కబ్జా చేయడానికి వీలు లేదు. ఇక మన నందమూరి బాలయ్యబాబు మాట్లాడేటప్పుడు ఒక్క షీటు కాదు సప్పట్లు కాదు అందరు బాలయ్యబాబుని మోస్తుంటే ఆయన్నేమో అలా బావన్ మొగుల మీదకి ఎక్కించిండు. తెలుగుదేశాన్ని పార్టీకి ఉన్న ఎఫెక్ట్ చంద్రబాబు నాయుడు గారు అయితే బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు అయితే తెలుగుదేశానికి ఆయుపట్టు కార్యకర్తలు. ఇక ఇవాళ తాత నందమూరి తారక రామారావు పుట్టిన దినమని మునిమన్మడు ఫోటో విడుదల చేసిండు లోకేషన్ సారు. నారావారి వంశానికి ఎన్టీఆర్ దేవునితో సమానం కాబట్టి ఇక ఈ పిల్లగానికి దేవాంశ్ అని పేరు పెట్టిండు లోకేష్. మా ఊరు నుంచి నిజామాబాద్కి వద్దామంటే బస్ టికెట్ 7 రూపాయలు. అదే హైదరాబాద్ లగ్జరీ బస్కి అయితే 220 రూపాయలు. ఆ కండక్టర్ టికెట్ వెనకపోంటి షిల్లర్ రాసినమ్మా దిగేటప్పుడు తీసుకపో అని అనేటోడు. నాకేమో మతి మరుపు కదా, ఊళ్ళకెళ్ళి వచ్చిన బస్సులో ఆ 3 రూపాయలు మర్చిపోతుంటిని, 220 ఇస్తే 80 రూపాయలు వస్తాయి కదా, గవ్వి కూడా మర్చిపోతుంటిని. ఇక ఆ రంది లేకుండా పోతుంది నాకైతే. నాకే కాదు అందరికీ. చిల్లర పట్టుకొని ఆర్టీసీ బస్సులు ఎక్కుదామనుకున్న వాళ్ళందరికీ చిల్లర బాధలు తప్పవుతున్నాయి. ఎందుకో చూస్తారా చూడండి. మొన్ననే ఆర్టీసీ వాళ్ళకి అడిగిన దానికంటే రూపాయి ఎక్కువనే పెంచారు కదా జీతాలు. గట్టనే ఇప్పుడు అడగకున్నా ఓ రూపాయి ఎక్కువనే బరువు పోయేటట్టు బస్సు కిరాయిలు కూడా పెంచబోతున్నారు సర్కారు వాళ్ళు. పెద్ద బస్సు చిన్న బస్సు ఎక్స్ప్రెస్ ఆర్డినరీ అని ఏం లేదు. ఏ బస్సుల్లో ఎక్కిన వాళ్ళకైనా సరిపోను కిరాయిల కాక తలగాలని ఆఫీసర్లు బందోబస్తు ఆలోచనలు చేసిరట. ఓ 2 ఏళ్ల కాడి నుంచి ఈ ధరలు పెంచలేదు కాబట్టి అవి ఇవి కలిసి ఓ 20% మందం బరువు మోపే మోక చూస్తున్నారట. ఇప్పటికైతే పొత్తుల లెక్కలు దిగలేదు కాబట్టి 2 రాష్ట్రాల సర్కారోళ్ళు కలిసి మాట్లాడుకొని జీతాల బరువును చూపెట్టి జనాల జేబులకు పొక్కలు పెట్టే ఉపాయం చేస్తున్నారు అన్నట్టు. అరే ఓ సీటు చక్కగా ఉండదు, ఓ అద్దం చక్కగా ఉండదు, గలగల లోడలోడ అన్నట్టే ఉంటాయి బస్సులన్నీ. ఛార్జీలు అయితే గింతగానం పెంచుతారా అని జనం కోపం కాస్తారని అన్ని అంగులతోటి ఆర్టీసీ బస్సుల ఆలతి మార్చే కార్యం కూడా చేస్తున్నారు. ధరలు బరువైనా మంచిదే, బస్సులో కూర్చుంటే ఒత్తుకపోకుంటుండే మెత్తటి సీట్లు. అయ్యో టికెట్కు గిన్ని రూపాయలు తీసుకున్నారు కదా అని బస్సు ఎక్కిన కాడ నుంచి దిగదాకా రంది మీద ఉంటారు కదా కొందరు. ఆ గజోంటోళ్ళ కోసం అన్ని బస్సుల టీవీలో టేప్ రికార్డులో పెట్టించి జనం రందిని మరిపించే ఉపాయాలు చేస్తున్నారట. కాబట్టి ఇక జనాలందరూ సంబురంగా బస్సు ఎక్కేటందుకు తయారుగారి. మహానాడుకు మళ్ళా ఓనంటే ఓనన్నాడు మా సత్తి. మరి ఏం వార్తదేని పోయిండు అరుచుకుంటా ఉండ్రి. సత్తి ఓ సత్తి, ఏంది తమ్మి ఏదో గడబెళ్ళున్నట్టున్నాడు, ఏమైంది తమ్మి? సాఫిదాక వచ్చినావా? ఇగో అఫర్ సంధి నాకు పెద్ద డౌట్ వచ్చింది, మనసుకు పడతలేదాక. ఎక్కడ ఏం డౌట్ తమ్మి చెప్పు. ఇగో మన ఊళ్ళో సర్పంచ్కి నిలబడ్డా చూడు, శంకరన్న సంపత అన్న గలిద్దరికి జగడం ఎట్లుంటుంది చెప్పక్క. అబ్బో ఓగోళ్ళంటే ఓగోళ్ళకి అస్సలే పడదు తమ్మి. ఇగో అక్క ఒకని ఇంట్లో కోరి ఇంకో ఇంట్లో పోయింది అనుకో పెద్దలు ఒలి పెట్టుకుంటారు అక్క. ఇక ఒకదాకి ఇట్లా ముందర ఒకరి పిల్లలు ఆడుకుంటా అంటే అరే అంటారక్క. మళ్ళీ గాసంటిది గీలేంటిదక్క. ఇంకేవాళ్ళక్క పాత ఫర్దాన మంత్రి ఏమో మా అన్న మోగన్ సింగ్, మళ్ళీ కొత్త ఫర్దాన మంత్రి మోడీ సారు. గీలేం చేసిరు తమ్మి? మన్మోహన్ సింగ్ సార్ ఏమో మీటింగ్ పెట్టి మోడీ సార్ నువ్వు ఫొట్టు తిట్టిందక్క. మళ్ళీ మోడీ సార్ ఇంటికి పోయే సాదాగొచ్చిండ్రు. రాజకీయాల గంతే ఉంటది తమ్మి, మన్ను వసుకొని తిట్టుకుంటారు, మా పెట్టి చేగండిచ్చి కలుసుకుంటారు. గట్లెట్లా ఉంటదా అక్క? దేశాన్ని నువ్వు భాగం పట్టించినావు అంటే నువ్వు భాగం పట్టించినావు అంట అని తిట్టుకున్నారు. మళ్ళీ ఒకరు కాల్చుకొని మెచ్చుకుంటున్నారు. అవుగాని ఈ పెద్ద ముచ్చట్లన్నీ ఎట్లనో నీకు బాగానే ఎరకైతున్నాయి. మళ్ళీ ఎరకైతే అక్క హైదరాబాద్ వచ్చినాక నేను పెద్దోళ్ళు అయినా కదా, అందుకే నాకు పెద్దోళ్ళు లెటర్ రాస్తున్నారు అక్క. ఏంది పెద్దోళ్ళు నీకు లెటర్ రాస్తున్నారా? ఎవరు రాసింది? మోడీ సార్ నాకు లెటర్ రాసిందాక. మన్మోహన్ సింగ్ సర్కార్ అంతా ఉత్తకాతదే చేసింది, నేను వచ్చినాకనే అచ్చదిన ఆయా హే అంటాని అందరికి ఉత్తరం రాసిందాక. అబ్బా మోడీ సార్ లెటర్ రాసేటంత పెద్దోడివైనవా నువ్వు? సత్యంగాక నీ మీద వచ్చి ఇంకా 100 కోట్లు ఖర్చు పెట్టి లెటర్ రాసిండు సార్. ఇంకా అమ్మో నీకు 100 కోట్లు పెట్టి మోడీ సార్ లెటర్ రాసిండా? బిత్తిరిదాన్ని కదా సత్తి, నాకేం తెలియదు. నువ్వు మంచోనివి కదా, నువ్వు చెప్పు ఎప్పుడు రాసిండో. తరుగు చెప్తా. మళ్ళా చూసినాం కదా మొన్న మోడీ సార్ పేపర్లు అందరికి ఉత్తరం రాయలేడా? నా ప్రియమైన ప్రజలారా, మళ్ళా బాయిలో ఆరు భయంలో అంటాను రాయలేరా?
అరే రే 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 ఏం వార్తలు చెప్తావో ఏమో అక్క, నాకేం అర్థం కాదు, ఏం తెలియదు ఉత్తని ఏ అంటున్నా. పేపర్లు వచ్చిందని అనుకుంటున్నావా నువ్వు? అమ్మో నీ తెలివి బాగానే ముదిరిపోయింది సత్తి. నా తెలివి ఏం మురిపోలేదు అక్క, మళ్ళా 3 సార్లు ఏం మురిపోయింది. 100 కోట్లు ఖర్చు పెట్టి మళ్ళా లేటర్లు రాయన పేపర్లా, ఇంకా కిసాన్ టీవీలో కూర్చొని చెప్తే నాకు పోతుంటే మా అక్క మళ్ళా నాకైతే నాకు వస్తుంది. ఏమోలే సత్తి, నీ అంత తెలివి మంతులు సార్ దగ్గర లేరు కావచ్చు తమ్మి. గదే ఉన్నట్టున్నదాక మళ్ళా మొన్నటిదాకా 3 సారు మౌనముని మన్మోహన్ సింగ్ అంత తిట్టిండు కదా అక్క. మళ్ళా మన్మోహన్ సింగ్ నోరు తెరవంగానే ఇంటికి పిలిచి షాగోసి తోలిచ్చిండు. మాట్లాడని మనిషి మాట్లాడే వరకు షాక్ దిన సంబరంలో పిలిచినట్టున్నారు తమ్మి. ఇక పనిల పని ఊకూకే స్కామ్లు గీమ్లను తిట్టి మా ఇజ్జత్ తీయకు అని మన్మోహన్ సార్ బతిలాడుకునేదానికి కూడా మోక దొరికినట్టయింది. అంటే సింగం సార్కు అచ్చదీని వచ్చినాయంటావా? సింగు సార్కి అచ్చేదిని రాలే, అచ్చే మోకచ్చింది. మోడీ సార్కు సాధక బాధకాలన్నీ చెప్పుకునేందుకు అంటున్నా. అంటే ఏంటి దాకా అర్థమైతలేదు నాకు. ఏం లే సత్తి, ఇగో నువ్వు నన్నేమనొద్దు, నేను నిన్నేమనా. మనం ప్రధానమంత్రులం, ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం లెక్కనే ఉండాలి మనమిద్దరం అని అనుకున్నారు కావచ్చు అంటున్నా. మన అసొంటి ఆయన యారా దాకా ఊకొని ఇప్పుడు మంచిగా లేదు అంటాను. ఎంచుడేందుకు అక్క, మళ్ళీ అలాయి తీసుకునేది ఎందుకు? ముందుగానే గట్లుంటే కాకునేది ఆయనకు. రాజకీయం అంటేనే గది తమ్మి, అదో వైకుంఠ పాలి. నిచ్చెనస్తే పైకెక్కుతారు, పాంగరిస్తే కిందికి దిగుతారు. గెలుసుడు, ఓడుడు, తొక్కిపెట్టుడు, కూడుండు, ఇగో అన్ని చమత్కారాలు కనబడతాయి. అంటే అన్ని మీరు మాటలకు కర్ఫ్లోటి పెట్టుకొని మీరు కోటి అంటున్నారు. వీళ్ళకు ఇట్లా ఎప్పుడన్నా వచ్చి మా సత్తికి రాజకీయాలు తెలివాయి కదా, అందుకే గిట్ల షాక్ అవుతున్నాడు. ఇక ముంగట మావానికి అన్ని తెలుస్తాయి కానీ మనమైతే తత్వ ముచ్చట్లు చూద్దాం. ఒక్క క్యారెట్ ఒకే ఒక్క క్యారెట్ జీవితాన్నే మార్చేస్తుంది. అదేంటి ఐడియా కదా జీవితాన్ని మార్చేది అని అనుకుండ్రి. ఇప్పుడు ఐడియా కన్నా ఆధార్ క్యారెట్కే ఎదురులేని డిమాండ్ ఉన్నది. ఆధార్ క్యారెట్ ఉంటే చాలు, గోదాట్ల వడ్డొన్నైనా దొరకబట్టచ్చు. ఇందులేదు అందులేదని సందేహము వలదు, ఎందెందుకు అయినా ఆధార్ క్యారెటే అతి ముఖ్యమైనది. క్యారెట్ సైజు చిన్నగున్నా అది సృష్టించే అద్భుతాలు ఎంతో మిన్న. కావాలంటే గిది చూడుండ్రి. ఉన్నోని కోట్ల పండుగ, లేనోనికి తూట్ల పండుగ అన్నట్టే ఉన్నది ఈ ఓటర్ గుర్తింపు కారెట్ల కథ. ఒక్కొక్కరి పేరు మీదనే 2-3 కారెట్లున్నాయంట. ఇల్లు మారంగానే కొత్త డ్రెస్ మీద కొత్త కారెట్కు దరఖాస్తు పెట్టుకుంటున్నారట చాలా మంది. హైదరాబాద్లోనైతే సచ్చినోనికి పుచ్చినోనికి ఆఖరికి పాయింట్ తొడగరానోనికి కూడా ఓటర్ కారెట్లు ఉన్నాయని ఆధార్ కారెట్తోని బయటపడ్డది. ఓటర్ కారెట్కు ఆధార్ కారెట్ను జతబెట్టే వరకు దొంగ కారెట్లన్నీ బయటకు వస్తున్నాయి. పట్నంలా ఒక్క నియోజకవర్గంలా 4 లక్షల ఓట్లుంటే గండ్ల ఏం తక్కువ 1.5 లక్షల దొంగట్లు దొరికే వరకు ఆఫీసర్లు నెత్తి పట్టుకుంటున్నారు. ఇంకా నడమ జాగలలో కూడా గిట్లనే చేస్తే ఇంకెన్ని బయటపడతాయో ఏందో. కుకట్పల్లిలో అయితే అసలోట్ల కంటే దొంగోట్లే ఎక్కువ తట్టు కొడుతున్నాయట. నిర్రుబోయిన ఎలక్షన్లల్లా గిట్లనే జరిగిందట. కుకట్పల్లి ఓట్లేసిన వాళ్ళే కుప్పంలో కూడా ఓట్లేసిండ్రట. ఎన్నికల సంఘం ఆఫీసర్లు ఈ కార్యం అంతటా సురువు చేసిండ్రంటే గప్పుడు దొంగోట్లకు తావే లేకుండా అవుతుంది. రాజులు పోయినరు, రాజ్యాలు పోయినాయి, కానీ రాజుల పరపతి మాత్రం అట్లనే ఉన్నదుల్లా కొన్ని జాగలల్లా. నువ్వేమన్నా మీర్జాపురం జమీందారువా మైసూరు మహారాజువా అని అప్పుడప్పుడు ఆలనీళ్ళని అంటారు కదా. వాళ్ళ రాజ్యాలు అంతరించిపోయినా వాళ్ళ బర్కత్కి ఏం బాధ లేదు. ఇగో మీకు ఒక యువరాజు పట్టాభిషేకం చూపిస్తున్నా, చూసి రాజుల కాలం అంటే ఎట్లుండేదో ఓ పరి యాదికి తెచ్చుకోండి. మైసూరు యువరాజు యుద్ధ వీర కృష్ణ దత్త శ్యామరాజ ఒడియార్ వస్తున్నాడు హో. ఇగో గిట్ల విలుసరు ఇదివరకు సంధి నన్ను 23 ఏళ్ళ లేత పూలగాడు ఇప్పుడు మైసూరు మహారాజు అయ్యిండు. మరి రాజన్నప్పుడు కిరీటాలేవి, రథాలేవి, గుర్రాలేవి, సైన్యమేది అని తొంగి చూడకుండ్రి. దసరా పండుగ నాడు అన్నిటిని బయటికి తీసి చూపిస్తారు కానీ ఇవాళ పట్టాభిషేకం జరిగిందన్నట్టు. పెద్ద లీడర్లు, ఆఫీసర్లు, పోలీసాలు ఇగో పూల గుత్తులిచ్చి రాజుకు శనార్థులు చెప్పిండ్రు. అమెరికాలో చాలా పెద్ద చదువులు చదివిన ఈ రాజుకు దేశంలో ఎంతో పేరు పోయిన మైసూర్ ప్యాలెస్లో రాజ మర్యాదలు జరుగుతాయి. రాజుల వంశం కాకుండా సాదుకున్న తల్లి ఒక పట్టు పట్టి ఈయన రాజుని వేసింది.
పేరుకు రాజు గాని ఆడలు రేసుడు పన్నులు వసూలు చేసుడు సైన్యాన్ని పెంచుడు అసొంటివి ఉండయి అంతా ఒట్టొట్టి రాజే ఈ ఓడేయారు ఇక మళ్ళీ పారిన పేరు చెప్తా నోరు తిరుగుతానుండ్రి లేకపోతే రాజు అనుండ్రి సరేనా ఇక ఈనుండ్రిగా యువరాజ యుద్ధ వీరు కృష్ణదత్త చామరాజ ఒడియారు హో బాహుబలి సినిమా మే 31 తారీఖే రిలీజు. అమ్మో ఎంత ఆశనో కి తమ్ముడు చూడు ఎట్లా చూస్తున్నాడో. తెలిసి బాహుబలి సినిమా 31 తారీఖు అనగానే 32 పండుగలు ఇచ్చి ఎట్లా చూస్తుండో. గాయనేంది అందరు గట్లనే ఎదురు చూస్తున్నాం కదా గా సినిమా కోసం. మరి రాజమౌళి సారేమో గిట్లా చేస్తున్నాడు. అందరు సపోర్ట్ చేయకుండ్రి. మా వీరో ఫర్బాసు ఆయన చేతుల్లో కండల బలం మస్తున్నదని సినిమా తీసే జక్కన్న వచ్చిండ్రు. ఏదో సినిమా ముచ్చట చెప్తారంట. ఆగుండ్రి అందరం ఇందాం కానీ ఫర్బాస్ అద్దాలు పెట్టుకొని మస్తున్నాడు కదా. జక్కన్న నువ్వు చెప్పన్నా బాహుబలి ముందుగానే యువతలకి ఇడుస్తున్నావా? ఈనాడు సినిమా రిలీజ్ డేట్ ఒకటే పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాయి. ఇప్పుడు ఆడియో రిలీజ్ డేట్ కూడా పోస్ట్పోన్ చేయాల్సి వస్తుంది. ఓ జక్కన్న ఎంత ఫన్ చేస్తేవి. నువ్వు అసలు సినిమా తీసినవా? పూర్తగానే మా ఫర్బాస్ నాగం చేస్తున్నావా? ఎందుకు గిట్లా చేసినావు చెప్పు. ఇన్ని సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల నుంచి ప్రభాస్ని చూడాలి అనుకుంటున్న ఫ్యాన్స్ని అంతమందిని బయట నుంచోబెట్టి చేయడం అన్నది అది కరెక్ట్ కాదనిపించింది నాకు. అబ్బా నిన్ను కాదు ఓసారి ఫర్బాస్కి మేము అడుగుతాం. అన్న నువ్వు చెప్పే అసలు ముచ్చట. కొంతమంది వచ్చి చాలామంది బయట ఉండిపోతారనే ఉద్దేశంతో నేను కూడా వద్దని చెప్పాను. అన్ని జక్కన్న మాటలు బాగా ఈని నువ్వు కూడా గట్లనే అయినట్టున్నావు. ఓ జక్కన్న ఈ పాటలు ఇచ్చుడు అంటే ఆలస్యం చేస్తా అంటున్నావు కానీ అసలు సినిమా నన్ను చెప్పినట్టు ఇరుస్తావా? ఇప్పుడు ఇంకా 3 రోజుల ముందున్న ఆడియో రిలీజ్ ఫంక్షన్ని నేను ఇంకా ముందు వెనకాల అడుగుతున్నాను. మీరు 2 నెలల తర్వాత దాన్ని మీరు అడుగుతున్నారండి. రిలీజ్ పక్క. అబ్బా మస్తు జోకేసిండు. ఏందో ఏమో వీళ్ళకు మస్తు పరాశకం అవుతున్నది. ఎట్లా నవ్వుతున్నారు చూడండి. ఐటమే కానీ ఓ ఫర్బాస్ అన్న ఈ సినిమా అయినాకనే లగ్గం చేసుకుంటావా నువ్వు? బాహుబలి అయిపోయిన తర్వాత అన్ని తొందరగానే చేస్తా. అన్న అంటే ఏంటిది? లగ్గం ముచ్చట చెప్పు అన్న. లగ్గం ముచ్చట చెప్పు. అయిపోతుంది మ్యారేజ్ అయిపోతుంది. చేసుకుంటావా? జల్దీ చేసుకో. మళ్ళా ఆలస్యం అయితే నువ్వు మంచిగా ఉంటావు. నీతోనే కాలుబలి అంట అని ఇంకో సినిమా తీస్తున్నా అంటాడు రాజమౌళి. నువ్వు అస్సలు నాకు ఓ అన్న ఇన్నావనుకో ఇక పెండ్లి జన్మల కాదు సినిమాలో చేసుకున్నది ఆఖరి పెండ్లి అయితే చూడు. మళ్ళా ఏందో ఏమో కానీ ఊకే వాయిదా ముచ్చట్లు ఈయనలేక యాస్తకు వస్తున్నాను నాకైతే. చూసిరు కదా ఎగివి ఇవాళ నేను పట్టుకొచ్చిన 3 మారు ముచ్చట్లు. మళ్ళీ 3 మారు వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.